ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడానికి వందనాలు స్తోత్రానైనా మహిమగల దేవ, ఓ రక్షకానికి వందనాలు స్తోత్రం. నీవే గొప్ప దేవుడు నమ్ముచున్న వారంకైనా మీరే మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియక నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ మహిమను గాక, దేవుని యొక్క నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడడానికి ఎంతగానో నిశ్చయముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా విని నడుస్తున్న వారికి జీవితము ఎంతో బాగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఈ నా యేసయ్య లోకానుసారమైన యొక్క జీవితానికి లోకములకు వచ్చాడు. తండ్రిని పంపిస్తేనే ఆ కుమారుడు జన్మించాడు. కనుక మరియ గర్భంలో పాపము లేకుండా ఉన్న ఒక స్త్రీ యొక్క మరియ గర్భంలో కుమారుడుగా పరిశుద్ధాత్మ యొక్క వరమును వచ్చాడు. అది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఆ వచ్చిన కుమారుడే దైవ కుమారుడు ఒక మాట చెప్తున్నాడు. నేను లోకమునకు తీర్పు తీర్చడానికి నేను రాలేదు అంటున్నాడు. ఎస్, నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ లోకమును రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క లోకములు రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాడు. కనుక మరి నీ యొక్క జీవితంలో ఈ యొక్క పాపంలో మధ్యలో ఉన్నాము, కానీ నువ్వు తీర్పు తీర్చే అధికారము నీకు లేనప్పుడు నువ్వు తీర్పు తీర్చే యొక్క హక్కు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. కనుక ప్రియమైన కుమార్తె, నీ యొక్క తీర్పు నీలో ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. యోహాను 12:47 ఎవడైనా నా మాటలు వినియు వాటిని కొనకుండిన ఎడల, ఎవడైనా నా మాటలు విని గైకొని ఎడల నేనతని తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకును రాలేదు గాని లోకమును రక్షించుటకు వచ్చాను. రక్షించుటకనే వచ్చి తిని అని చెప్తున్నాడు. హల్లెలూయా. నా మాటలు వినకుండా నేను ఎందుకు తీర్పు తీర్చను, కానీ లోకములకు రక్షించడానికి వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. కానీ అక్కడ తీర్పు పరలోక రాజ్యంలో తీర్పు నా యెహోవా దేవుడు తీర్చాడు. కనుక నీకు తీర్పిచ్చే అధికారం లేదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వలేదు కదా. అదే యోహాను 12:46 చూసుకుందాం ఒకసారి. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె, లోకంలో ఉంటున్న చీకటి అనగా ఏంటంటే అపవాది చేత పీడించబడ్డవారు, అపవాది చేత మునిగి ఉన్నవారు, దయ్యం యొక్క చీకటి చేతిలో నలిగేవారు, మంత్రశోధనతో మునిగే వారిని రక్షించడానికి వచ్చిన అదే లోకమునికి రక్షణ, వారిని కాపాడడానికి వచ్చాను. వారి యొక్క జీవితం భక్తులు చీకటి యొక్క జీవితం ఉంది. ఆ చీకటి జీవితం నుంచి వెలుగులాడికి నడిపించడానికి నేను వచ్చాను. అదే రక్షణ. నేను లోకమునకు రక్షించడానికి వచ్చాను, కానీ లోకంలో ఉన్న వారికి తీర్పిచ్చే అధికారము నాకు లేదు. దేవుడే ఇయ్యలేదు. ఎందుకు తెలుసా? దేవుని కుమారుడుగా వచ్చాడు. ఎందుకో తెలుసా? లోకమును రక్షించడానికి. ఏ మానవునిగా తీర్పు తీర్చడానికి రాలేదు. ఏ మానవునిగా తీర్పిచ్చే అధికారము పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్తున్నాడు. ఈ బాలారాం ఎందుకో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, పరలోక రాజ్యం ప్రార్థించారా? పరలోకమందున్న మా తండ్రి, ఇంకేంటి
పరలోకమందున్న మా తండ్రి కదా, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రికి చెబుతున్నావు. ఇంకే తెలుసా, నీ రాజ్యం వచ్చునుగాక. ఆయన రాజ్యం కోసం చూస్తున్నావు. నీ చిత్తము నెరవేరునట్టు ఆయన చిత్తము నెరవేరడానికి చూస్తున్నావు కదా. ఇంకే తెలిసి భూమి మీద సమాధానము కలుగునుగాక. అవునా? ఆ సమాధానం ఎక్కడ అవుతుంది? ఆయన చిత్తము ఆయన కృప వలన సమాధానం ఇవ్వడానికే సిద్ధము. కానీ ఈ లోకంలో తీర్పిచ్చే అధికారం ఎవరికీ లేదు. సమాధానమైన జీవితము, నెమ్మదమైన జీవితము పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకును తీర్పు తీర్చుటకును దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. అక్కడ తండ్రి ఏం చేశాడు? కుమారునికి కుమారుని ఎందుకు పంపించాడు? లోకములకు రక్షించడానికే పంపించాడు, కానీ లోకములో ఉన్నదాన్ని తీర్పు తీర్చడానికి పంపించలేదు. తండ్రి ఏ పని చేయమన్నాడు అదే పని నెరవేర్చడానికి నా యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఆయన పని నెరవేర్చడానికి వచ్చాడు, పని మిగిలించిపోయాడు. ఏదో తెలుసా, నాచించిపోతున్న ఆత్మలను ఆయన సన్నిధికి నడిపించడమే ఆయన పని. తన దాసులుగా ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా ఆయన పని చేయడానికి, ఇంటికాడ కూర్చొని ఉండడానికి కాదు. అదే కైకి కూలి ఎప్పుడైతే యజమాని దగ్గర పోయి కూలి పని చేస్తూ ఉంటావో అప్పుడు ఆ యజమానుడట 4 నాణ్యాలు చేతికి పంపిస్తారట. అవునా కదా? మరి ఆ యజమానుడు ఎవరో తెలుసా? నా యేసయ్య యజమానుడు. లోకం అనే ఒక పంటను నీకు అప్పచెప్పాడు. ఆ పంటలో పని చేయకపోతే నీకు ఆ పంటలో పని చేయకపోతే ఈ లోకానుసారం ఒక పాపుల మధ్యలో ఉంచాడు. అక్కడ నువ్వు పని చేయకపోతే, నశించిపోతున్న ఆత్మ రక్షణకు తీసుకురాకపోతే నీవు కూడా పాపము గుంపులో నిలబడతాడట. ఈ బాబారామ తెలుసా? ఆ పాపము గుంపులో నిలబెట్టేసి వారితో సమానంగా తీర్పిస్తారట. హల్లెలూయా. ఆ తీర్పు నెగ్గాలని ఆశపడుతున్నావా? ఆ తీర్పులో ఉండాలని ఆశపడుతున్నావా? అక్కడ పరిశుద్ధ గుంపులో ఉండడానికి అధికారంగా పరిశుద్ధ గుంపులో ఉండాలంటే ఆయన విధులు పెట్టిన పనినే నువ్వు చెయ్యాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. లూకా 19:10 నశించు దానిని వెతికి రక్షించుటకును మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అతడు వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమునగా ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తల దించుట వలను ఆయన మరి ఒక ఉపవాసము చెప్పాను. ఏం చెప్పాడట? మరి ఒక ఉపమానము చెప్పాడట. హల్లెలూయా. ఆయనను స్తుతించు కనపరచుటకును ఎంత విస్తారమైన జనము పాపంలో పడిపోయి ఉన్నారు. వారందరూ తీసుకుపోయి ఆయన పని చేసిన పనే నెరవేర్చాలి. అర్థమైందా? నెరవేర్చాలి. లేదా పరలోక రాజ్యంలోకి నువ్వు మెట్టెక్కి అది అర్హత ఎవరికి తెలుసా? ఆయన ఏర్పరచుకున్న పని వారు కూడా లేదు.
ఒక్క ఆత్మను కూడా నువ్వు రక్షించకపోతే ఆయన మెట్టు ఎక్కే అధికారము ఆయన ఏర్పరచుకున్న పని వారికి కూడా లేదు. ఎందుకో తెలుసా? ఆయన మిగిలించిన పనిని నువ్వు పూర్తి చేయాలి. లేదా పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజుని తీర్పులు నెగ్గకపోతే పాపపు గుంపులో ఉంటావు. జాగ్రత్త. ఎవరు చూస్తలేరు, నన్ను ఏం చేస్తలేరు, నేను చెప్పింది వేదమును చేసింది నేను అర్థంది, నేను చెప్పినట్టు అది లేదు. బైబిల్ గ్రంథంలో ఏమైతే చెప్తుందో అలా జీవించు. అప్పుడే పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటావు. అప్పుడే నువ్వు పరిశుద్ధ గుంపులో ఉంటావు. లేదా పాపపు గుంపులో ఉంటావు, వ్యభిచారాల గుంపులో ఉంటావు, దొంగ గుంపులో ఉంటావు, దోచుకున్న గుంపులో ఉంటావు. ఈ లోకంలో నేనేం చేస్తున్నాను, నేను చూస్తున్నాను చాటు లేదు. ఆయన నేత్రములు ప్రతి స్థలం మీద పెట్టి ఉన్నాడు. సిసి ఫుట్ అక్కడ పరలోక రాజ్యంలో సిసి ఫుట్ తెరవబడుతుంది. అదే జీవగ్రంథము. ఆ జీవగ్రంథంలో నీ పేరు లేదనుకో నువ్వు బ్రతికి వేస్టే. అనగా అక్కడ నరకగిరిలో దూతకి ఆజ్ఞ మీద దూత గుంజుకొని పాడేస్తుంటే కాలుతూ ఉంటావు. అగ్గి ఆరదు, పురుగు సావదు, భయంకరమైన సావు. లోకములో చచ్చిపోయిన దానికంటే బాగా డేంజర్. ఎందుకో తెలుసా? ఆత్మ నీది కాదు. అసలు నువ్వే నీ వాడవు కాదు. ఆయన వాడవు. ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్కులు దీవించిన గాక. ప్రార్థించాం. సర్వోన్నతురానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీవే గొప్ప దేవుడు నమ్ముచున్న వారం. నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా. అవునైనా నా యేసయ్య, నీవు లోకములకు తీర్పు తీర్చడానికి రాలేదని తెలియపరిచావు. ఎస్, రక్షించడానికి వచ్చావు అని చెప్పి. అవునైనా అది నిజమైన సత్యము కనుక నాయన ప్రభా, మా యొక్క జీవితం మేము కూడా నాయన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తీర్పు చూచడం కాదనే కానీ నీ యొక్క నామాన్ని స్తుతించి గణపరచ కృపను మాకు అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేకనామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.